హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నెల్లూరు లక్ష్మిని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు అందరు కూడా బాగుండాలి, అందులో నేను ఉండాలనుకుంటాను. అయితే ఈరోజు ఉలవచారు చేసుకుందాం ఫ్రెండ్స్. ఉలవచారు అంటే ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే చాలా చాలా ఇష్టం, మా ఇంట్లో అందరికీ ఇష్టం. బాగా అన్నంలో వేసుకుంటారు, నాకైతే గ్లాసులో వేసుకుని తాగేయాలనిపిస్తుంది అసలు. అయితే మామూలుగా టమాటాలు ఆనియన్స్ అన్నీ వేసుకొని చేసుకునేది ఒక రకం. మామూలుగా అవేమి వేసుకోకుండా మామూలుగా ఇంట్లో రసం పెట్టుకుంటాం కదా, అలా రసం పెట్టుకోవటం ఒక రకం. నేనైతే ఈరోజు ఆనియన్స్ టమాటాలు అన్నీ వేసి చేస్తున్నాను. ఇప్పుడైతే కుక్కర్లో ఉలవలు అయితే పెట్టేస్తాను. ఉలవలు 8 గంటలు నానితే చాలంట. నేనైతే 10 గంటల పైన నానాయి. రాత్రి వేసాను పడుకోబోయే ముందు. ఇప్పుడైతే విజిల్ పెడుతున్నాను కుక్కర్లో వేసి. నేనైతే ఆనియన్స్ టమాటాలు కరివేపాకు పచ్చిమిరపకాయలు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. చింతపండు కూడా నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానేసి అది కూడా పిసికేస్తే అది వచ్చేసింది. విజిల్స్ వచ్చేసాయి. ఒక 10 విజిల్స్ దాకా రప్పించాను ఫ్రెండ్స్. అయినా ఏ మెత్తంగా అయితే కావు, మనకైతే వాటిలో ఉండే రసం అంతా వస్తుంది, వాటరు అవే అసలు టేస్ట్ ఉండేది. కొంచెం సాల్ట్ వేసాను దాంట్లో. ఇంకైతే ఈ రసం ఈ లోపల ఇవన్నీ రెడీ చేసుకుంటాం ఫ్రెండ్స్. మిక్సీకి అయితే కొంచెం ఈ ఉలవల్లో కొంచెం తీసి మిక్సీకి వేసుకోవాలి మెత్తగా, పేస్ట్ లాగా. అప్పుడు అంటే చిక్కదనం వచ్చేదానికి. అసలు కూరలాగే ఉంటుంది, ఇంక వేరే కూర కూడా ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే అది మిక్సీకి వేసుకుంటాం ఫ్రెండ్స్. ఇంకా మిగిలిన ఉలవలు అయితే బాక్స్లోకి వేసేసి పెట్టేస్తే సాయంత్రం గుగ్గిళ్ళ రూపంలో తిరమాత పెట్టుకొని తినొచ్చు. చాలా హెల్త్కి మంచిదంట ఫ్రెండ్స్. ఇదిగోండి, ఈ పేస్ట్లో కొంచెం ఉప్పేసి మళ్ళీ మిక్సీకి వేస్తున్నాను. చూడండి, ఒక్క చేత్తో వేసుకోవడం వల్ల కింద పడిపోతున్నాయి. అది మిక్సీకి ఇది మూత పెట్టేసుకున్నాం కదా, అవి పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో. బయట పెడితే మళ్ళీ బంకలాగా వస్తుందో ఏమో అని ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఇంకైతే ఇంకా బాండలు పెట్టేసుకుంటాం ఫ్రెండ్స్ తిరగమాతకి. చూడండి, పేస్ట్ మెత్తగా అయింది. కొంచెమే, ఎక్కువేం కాదు. బాండలు పెట్టేసుకున్నాక ఇంకా ఆయిల్ పోసుకోవాలి. 4 స్పూన్లు ఆయిల్ పోసాను, చిన్న స్పూనే అది. మామూలుగా చారుకైతే 1 స్పూన్ అయితేనే చాలు, ఎక్కువ. ఇదైతే ఆనియన్స్ టమాటాలు అన్నీ వేగాలి కదా, ఇంకా పేస్ట్ కూడా వేస్తాం కాబట్టి ఒక 4 స్పూన్లు వేసాను. ఆయిల్ అయితే కాగింది. ఇంకా ఆవాలు జీలకర్ర కొద్దిగా మెంతులు వేసాను. నా వీడియోలు ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. రోజు ఏం వీడియోలు వస్తాయి ఫ్రెండ్స్, ఏదో ఒక వీడియోలు అయితే తీసి పెడుతున్నాను. మేమైతే ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళాం, తుమ్కూరు బెంగళూరులో. అది చాలానే వీడియోలు వచ్చాయి. చాలా బాగున్నాడు ఆంజనేయ స్వామి గురించి అయితే నేను వీడియో అప్లోడ్ చేస్తాను, చూడండి. ఇంకా 22వ తేదీ అంటే రేపే, గురువారం. ఈరోజు 21, రేపే ఆంజనేయ స్వామి జయంతి, హనుమాన్ జయంతి. మేమైతే గుడికి వెళ్తాం, దగ్గరలో ఉండే గుడికి. అదైతే చాలా దూరం వెళ్ళాం అనమాట. ఇంకా అంతే, తిరగమాతలు అవి వేసాను కదా ఫ్రెండ్స్. ఇంకా ఆనియన్స్ వేగాయి, కొంచెం మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఇంకా టమాటాలు కూడా వేసేసాను. టమాటాలు ఆనియన్స్ వేగాక కొంచెం తెల్లగడ్డ చిన్నుల్లిపాయ అంటారు కదా, అవి కూడా కొన్ని నలగొట్టి వేసాను, ఒక 3-4 పాయలు. మనం ఎలాగో చారుకి వేసుకుంటాం కదా అలాగే. ఇప్పుడైతే పేస్ట్లో కొంచెం సాల్ట్ వేసాను. ఉలవల రసంలో కూడా ఉడికేటప్పుడు కొంచెం సాల్ట్ వేసాను. ఇప్పుడు కొంచెం వేసాను అనమాట, కొంచెం కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఇంకా పసుపు కారం వేసాను దీంట్లో. ఆల్రెడీ పచ్చిమిర్చి కొంచెం వేసాం కదా, చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా అన్నీ వాడాక బాగా ఇప్పుడు పేస్ట్ వేసుకోవాలి. ఫస్ట్ వేసుకుంటే అడుగంటుద్దేమోనని ఫస్ట్ వేయలేదు. ఇవన్నీ వేగాక ఇప్పుడు పేస్ట్ వేసుకోవాలి. అదిగోండి పేస్ట్. నేను ఇంకొక చేత్తో వేసుకోలేను కదా, ఫోన్ అక్కడ పెట్టేసి మొత్తం వేసేస్తాను. అది పేస్ట్ అంతా బాగా ఒకరు పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి. అది చూడండి, అసలు కూరలాగా అయిపోయింది బాగా. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, అసలు హెల్త్కి చాలా మంచిది. నేను వీడియో అప్లోడ్ చేశాను కదా, చూడండి ఎన్ని ఆరోగ్య గుణాలు ఉన్నాయో ఉలవల చారులో. ఉలవలు తిన్నా కానీ, ఉలవల రసం తాగినా కానీ. ఉలవ పప్పు అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్, అది కూడా చేస్తాను, ఈసారి అప్లోడ్ చేస్తాను. ఉలవలు కొంచెం లైట్గా వేయించుకొని ముక్కల మిక్సీకి వేసి పెట్టుకోవాలి, మరీ మెత్తగా కాకుండా. ఇప్పుడు చూడండి, దీంట్లో చింతపండు రసం అయితే వేసేసాము.
అట్లా పెట్టుకో అంటే పప్పు అంటే మామూలుగా ఇసురుకోవచ్చు, తిరగలు రాయంటే ఇసురుకోవచ్చు, ఇంకా మిషన్లలో కూడా వేస్తారేమో నాకు తెలీదు. నేనైతే అలాగే చేసుకుంటాను. ఇదిగోండి చారు పొడి, మామూలుగా రోజు మనం చారులో వేసుకుంటాం కదా, జీలకర్ర, మిరియాలు, ధనియాలు, కొంచెం కందిపప్పు, ఇంకేంది అవన్నీ వేసి పొడి కొట్టి పెట్టుకుంటాను నేను. అదనమాట, ఆ పొడి 2 స్పూన్లు వేసాను. మిరప్పొడి మాత్రం చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనం చింతపండు తక్కువ వేసుకుంటున్నాము, పచ్చిమిర్చి వేసాము, ఇంకా ఇంకేం వేసాము, ఇదే దీంట్లో మిరియాలు ఉంటాయి చారు పొడిలో, అవన్నీ చూసుకొని గమనించుకొని వేసుకోవాలి కారం లేకుండా. అంటే మరీ కారం అని కాదు, కొంచెం ఘాటుగానే ఉంటాయి. అది చూడండి ఎంత బాగున్నాయి కదా ఉడుకుతా ఉంటే, వాసన గుమగుమా వస్తుంది. అయిపోయింది, గిన్నెలో అయితే పోసాను. ఇప్పుడు కొంచెం ఒక 2 ఎండుమిరపకాయ, అది ఏందబ్బా అనుకున్నాను, పచ్చిమిర్చి వేసాము, ఇది మిరియాలు ఉన్నాయి, అవి కొంచెం కారమే కదా, మళ్ళీ మిరప్పొడి వేసా. ఇప్పుడు 2 ఎండుమిరపకాయలు గిల్లి వేసుకొని తినేమాత పెట్టుకోవాలి, మామూలుగా రసంకి పెట్టుకున్నట్లు. అప్పుడు పైన పెట్టుకోకపోయినా అవసరం లేదు, స్కిప్ చేసేయండి, అదే చాలా ఆయిల్ వేసి అంత చేసాం కదా, అవసరం లేదు. నేనైతే తిరగమాత వేస్తున్నాను. మళ్ళీ కొంచెం ఇందాక కూడా ఇంగు మర్చిపోయాను ఫ్రెండ్స్, ఇంగు కంపల్సరీగా వేస్తాను నేను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి, ఇంగు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. అయిపోయింది ఉలవలు చారు. అబ్బా, నేనైతే ఉదయం టిఫిన్ చేయను, అన్నం తినను కాబట్టి ఉదయాన్నే తినడం లేదు ఫ్రెండ్స్. మధ్యాహ్నం తినేటప్పుడు అయితే మధ్యాహ్నం అయిపోయింది, కనిపించట్లేదు కదా, ఇంకా కూర కూడా ఏం అవసరం లేదు ఫ్రెండ్స్, కనిపించట్లేదు కదా. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఉలవచారు మాత్రం. నేను ఒకసారి విజయవాడ పెళ్ళికి వెళ్ళాను అనమాట, ఫస్ట్ టైం అదే తినడం నేను. ఇంకా వాళ్ళు ఉలవచారు వేసి మేగడ వేస్తారనమాట పైన, మనం నెయ్యి ఎట్లా వేసుకుంటామో బంతిలో అలాగ వచ్చి ఉలవచారు వేసాక ఎమ్మడే ఒకరు మేగడ తీసుకొచ్చి వేస్తారు. అబ్బా అసలు ఎంత బాగుంటుందో. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, ఈ వీడియో చూసి నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది.